Here is the non-spoiler review of the film Mass Jatra Manade Idanta Telugu movie review and rating acted by Raviteja, Srileela, Naveen Chandra, Rajendra Prasad, Murali Sharma, Ajay Gosu, Aiparadi and other actors etc. ఇంక ఈ మూవీ వచ్చేసి ఈ రోజే ప్రీమియర్ షో చూడడం జరిగింది. ఇంక చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది 2 hours 25 minutes మాత్రమే రన్ టైం ఉంది. 2 hours 40 minutes అయితే లేదు. ఇంకా నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు థియేటర్లో ఓటీటీలో మూవీస్ కూడా రివ్యూ ఇచ్చాను మొన్న వారాన్ని. చెక్ చేయండి, రివ్యూస్ ఎటుకి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే టీజర్ ట్రైలర్లో చూసినట్టు మన హీరో వచ్చేసి రైల్వే పోలీసు ఒక ఊరికి రావాల్సి వస్తుంది. అక్కడ అడవివరం అనే ఊరికి. ఆ ఊళ్ళోనేమో నవీన్ చంద్ర ఏవో అక్రమంగా రవాణా చేస్తూ ఉంటారు. ఇంతగా ఆ రవాణా ఏంటి, రాజేంద్ర ప్రసాద్ గారు రోల్ ఏంటి, శ్రీలీల గారితో లవ్ ట్రాక్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే రొటీన్గా ఉన్నా పర్లేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గా వెళ్తూ మంచి ఫైట్స్తో సినిమా ఉంటే పర్లేదు అని అనుకునే వాళ్ళకైతే నచ్చే సినిమా. నా విషయానికి కనుక వస్తే నాకైతే నచ్చింది. ఇంకా మూవీ వచ్చేసి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. రేటింగ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు, క్లియర్ కట్ వచ్చేద్ది అలాంటి ఎవరెవరు చూడాలనేది. ఇంకా ప్లస్ పాయింట్స్ కనుక వస్తే ఇంకా రవితేజ గారు యాక్టింగ్ యాజ్ యూజువల్లీ సూపర్ చేస్తారు. మధ్యలో కొన్ని సినిమాలు రిఫరెన్స్, వెంకీ అని, విక్రమార్కుడు అనే సినిమాలో కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ అని, మాస్ జాతర సీక్వెన్స్, జాతరలో వచ్చే సీక్వెన్స్ అయితే ఒక నిమిషం ఒక డ్యాన్స్ చేసి కత్తితో నరుకుతారు, అదైతే విక్రమార్కుడు వైబ్ వచ్చింది. జాన్ విక్స్ అనేది డైలాగ్ యాజ్ ఇట్ ఈస్ దించేశారు వెంకీ సినిమాలోది. అలా కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. అన్ని పేర్లు చెప్తే రివ్యూ మరీ పెద్దదైపోద్ది. ఇంక ఈ మూవీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్, ఆ మ్యూజిక్లో వచ్చేసి ఉడియే ఉడియే అనే సాంగ్ నచ్చింది అండ్ సూపర్ డూపర్ సాంగ్ నచ్చింది. అందులో డ్యాన్స్ కూడా నచ్చింది. తుమేరా లవర్ అండ్ ఓలే ఓలే సాంగ్స్ నచ్చలేదు, కానీ అందులో మ్యూజిక్ డ్యాన్స్ మాత్రం నచ్చింది. నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ చాలా అంటే చాలా డిఫరెంట్ విలనిజం చూపించారు. ఇది మంచి గుర్తుండిపోయే విలనిజం అవుతుంది నవీన్ చంద్ర గారి కెరీర్లో అయితే మాత్రం. ఇంక ఈ మూవీ వచ్చేసి ఇంకా ఈ సినిమాలో వచ్చేసి నవీన్ చంద్ర క్యారెక్టర్ విలనిజం వెరైటీగా ఉంది, గుర్తుండిపోద్ది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇది కూడా వచ్చి ఒక డిఫరెంట్ కామెడీ ట్రాక్ కింద అనిపించింది. సెకండ్ హాఫ్లో రాజేంద్ర ప్రసాద్ గారిది ఒకటి ఎమోషనల్గా కూడా ఉంటుంది, ఒక ఎమోషనల్ సీను. ఇంకా తర్వాత వచ్చేసి అడవిలో ఒక ఫైట్ బాగుంది, క్లైమాక్స్లో ఫైట్ బాగుంది, ఇంటర్వెల్ ఫైట్ బాగుంది. ఇంకా అడవిలోది అయితే మాత్రం సరిలేరు నీకెవరు గుర్తు చేసినా కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఫైట్. ఇంక ఈ మూవీ వచ్చేసి చాలా అంటే మైనస్ పాయింట్స్ కనుక వస్తే సినిమాలో నాకు ఓలే ఓలే అండ్ తుమేరా లవర్ సాంగ్ నచ్చలేదు, కానీ అందులో మ్యూజిక్ డ్యాన్స్ అయితే నచ్చింది. ఉడియే ఉడియే అండ్ సూపర్ డూపర్ సాంగ్స్ అయితే మ్యూజిక్ డ్యాన్స్ రెండు నచ్చినాయి. ఇంక ఈ మూవీ వచ్చేసి చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది అండ్ రొటీన్గా అనిపిస్తుంది. అంత రన్ టైం అక్కర్లేదు, కొద్దిగా ట్రిమ్ చేయొచ్చు అన్నంత స్లోగా ఉంటుంది, మలయాళం సినిమాలాగా ఉంటుంది. ఇంక ఈ మూవీ వచ్చేసి చాలా రొటీన్గా ఉంటుంది, ఇది బిగ్గెస్ట్ మైనస్. ఇంకా కానీ నాకైతే నచ్చింది, రొటీన్గా ఉన్నా కూడా ఎగ్జిక్యూషన్ బాగుంది అనిపించింది. అందరికీ అలా అనిపిస్తుందో లేదో తెలియదు. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ సినిమాకి 4.3 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే రేటింగ్. ఈ మూవీ ఎంతమంది చూశారు, ప్రీమియర్స్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.